హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో జాబ్ టీవీ. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 4 జిల్లాలలో మనకి ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయండి. అవి ఏంటి అంటే నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇక వాటి పోస్టులు ఏంటి, వాళ్ళ శాలరీ ఎంత, ఎలా అప్లై చేయాలి, వాళ్ళకి ఫీజు అప్లికేషన్ ఫీజు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక పోస్టులు వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్, ఇంకా నాన్ రీసెర్చ్ సైంటిస్ట్, ఇక స్టాఫ్ నర్స్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద వచ్చాయి. ఇక మేనేజర్స్, నర్సు, డాక్టర్స్, డేటా అనాలిసిస్ట్స్, ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక శాలరీ వచ్చేసి ఒక్కొక్క పోస్ట్కి తగినట్లుగా వాళ్ళకి శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్ శాలరీ ఇక్కడ ఎంత ఎంటర్ చేశారంటే 65,000 నుంచి 45 ఇలా వాళ్ళ పోస్ట్ తగ్గట్టు వాళ్ళకి శాలరీ అయితే వస్తుంది. ఇలా ఎలా అప్లై చేయాలి, ఇంకా అప్లికేషన్ ఫీజు అనేది ఉందో లేదో మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వైఎస్ఆర్ జిల్లా కడప నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. నోటిఫికేషన్ ఫర్ ద రీసెర్చ్ సైంటిస్ట్, మెడికల్ అండ్ నాన్ రీసెర్చ్ సైంటిస్ట్, నాన్ మెడికల్ అండ్ జిఎంసి కడప నుంచి వచ్చిందండి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17 ఉంది, ఎండింగ్ డేట్ 20 ఉంది. మనకి 3 days టైం ఉంది. ఇక వీడియో ఇక్కడ వ్యూ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ రీసెర్చ్ సైంటిస్ట్, మెడికల్లో రీసెర్చ్ సైంటిస్ట్ అనే జాబ్ అయితే ఖాళీగా ఉంది. ఆ పోస్ట్కి 2 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎండిఆర్ డిఎన్బి మైక్రోబయాలజీ ఫ్రమ్ ఎంసిఐ recognized medical college institute with first class relevant degree, or MBBS from MCL recognized medical college institute of with 3 years research experience అనేది ఉండాలంట. ఇక్కడ 65 శాలరీ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకి నోట్ చేసింది ఏంటి అంటే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇక వీళ్ళకి శాలరీ వచ్చేసి 65,000 అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఇంకోటి వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్, నాన్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్ అంటే ఇక 60,000 శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి మెడికల్ మైక్రోబయాలజీ, విరాలజీ, మైక్రోబయాలజీ అండ్ మార్చువల్ బయాలజీ, లైఫ్ సైన్సెస్ from recognized university, or second class MSc with PhD medical microbiology, virology, microbiology, natural biology, life science from recognized university. ఇక నోట్ వచ్చేసి క్యాండిడేట్స్ విత్ ఎండి విల్ బి ప్రిఫర్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ శాలరీ వచ్చేసి 60,000 ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ అప్లికేషన్ వచ్చేసి ఈ https:/kadapa.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎనీ అదర్ అప్లికేషన్ విల్ బి నాట్ కన్సిడర్డ్ అండ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్ అంటే ఇక అప్లికేషన్ అనేది ఇక మనకి రిజెక్ట్ చేస్తారంట అండి. ఆన్లైన్లోనే ఇది అప్లై చేసుకోవాలని చెప్పారు. ఇక ఏ అప్లికేషన్ అయినా ప్రాపర్గా లేకపోతే ఎనీ ఇన్కంప్లీట్ అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ అటాచ్మెంట్ విల్ బి రిజెక్టెడ్, అంత క్రమంగా ఉండాలంటని, అది లేకపోతే రిజెక్ట్ అవుతుందని. అది ఇక్కడ ఎలా ఉంటుందో, ఎలా చేయాలో ఇక్కడ కూడా ఇచ్చారండి. అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక వాళ్ళ ఆఫీస్ వర్కింగ్ డేస్లోనే ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాలంట అండి. 18/1/2021 నుంచి 20/1/2021 వరకు ఇవ్వాలంటే 10:30 నుంచి 5 PM లోపల ఇవ్వాలంట. అడ్రస్ వచ్చేసి all applications should be submitted at o the principal GMC kadapa.in లో మనకి ఇక్కడ అప్లై చేయాలని రాశారండి. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి 1 by 1 అంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, SSC మార్క్ లిస్ట్, మార్క్స్ మెమో, క్వాలిఫైయింగ్ పోస్ట్ అనేది, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, పాన్ కార్డు,
రిజిస్ట్రేషన్ కాపీ విత్ ఎనీ కౌన్సిల్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ అని ఇక్కడ ఇచ్చారండి. ఇక మనకు స్పెషల్గా అప్లికేషన్ అంటూ ఏమి ఇవ్వలేదు, ఇదే ఇచ్చారు, మనం ఇదే ఫాలో అవ్వాలి. ఓకే అండి, ఇక నెక్స్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి వచ్చింది నోటిఫికేషన్. ఇక్కడ స్టాఫ్ నర్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12/1/2021, ఎండింగ్ డేట్ వచ్చేసి 22/1/2021 ఉంది. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం RC నెంబర్ 100 GMC/ATP/2020 తేదీ 12/1/2021. ఉద్యోగ ప్రకటన. వైద్య సంచాలకులు విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురం నందు ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో వికలాంగుల కోటాలో ఉద్యోగ నియామకాలకు జరుపునట్లు జిల్లా కలెక్టర్ అనంతపురం వారు తెలియజేయడమైనది. ఈ నియామకాలు మెరిట్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడును. ఉద్యోగ వివరములు, విధానాలు మరియు దరఖాస్తుల కొరకు ananthapuram.ap.gov.in వెబ్సైట్ నందు సందర్శించవలను. ఇక్కడ పోస్టులు వచ్చేసి OC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, PH విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి నాన్ లోకల్ ఒక పోస్ట్ ఉంది, లోకల్లో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. టోటల్ 2 పోస్టులు. ఇక సెకండ్ వచ్చేసి ఓసీలోనే హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి నాన్ లోకల్లో ఏం లేదు, లోకల్లో ఒకటి ఉంది. టోటల్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. OC PH ఇంటలెక్చువల్ డిబిలిటీ, స్పెసిఫిక్ లెర్నింగ్ డిబిలిటీ, మెంటల్ అండ్ మల్టిపుల్ డిసబిలిటీ. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి నాన్ లోకల్లో ఏమీ లేదు, లోకల్లో ఒక పోస్ట్ ఉంది. టోటల్ ఒక పోస్ట్ ఉంది. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులు అన్ని సర్టిఫికెట్లు జతపరిచి ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపురం వారి కార్యాలయం నందు, ఇక్కడ డేట్స్ అయితే మనకు ఇచ్చారండి, ఆ డేట్స్ నేను చెప్తాను. ఆ డేట్ వరకు కార్యాలయం పనిదినంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల సమర్పించవలను. సర్టిఫికేట్ జతపరచని దరఖాస్తులు పరిశీలించమని ఇక్కడ నీట్గా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఆ సేమ్ అక్కడే ఉంటుంది, జస్ట్ రఫ్గా ఉంటుంది. నేను మీకు ఇక్కడ చెప్తాను. స్టాఫ్ నర్సు పోస్ట్ వచ్చేసి స్టాఫ్ నర్సు 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ GNM డిప్లొమా ఆర్ BSc నర్సింగ్ డిగ్రీ. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ జనరల్ నర్సింగ్ మెడ్ఫేరీ కౌన్సిల్ అని ఉందండి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కాంటాక్ట్స్ మోడ్ ఆఫ్ సెలక్షన్స్ అంటే కాంటాక్ట్స్ బేసిక్ కింద ఇక్కడ ఇచ్చారండి మనకి. ఇక అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలంట. మనము http:/ananthapuram.ap.gov.in అదే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాలంటే ఇక SSC మార్క్ లిస్ట్, ఇంటర్ ఎగ్జామినేషన్ మార్క్స్ లిస్ట్, GNM అండ్ BSc నర్సింగ్ అండ్ పాస్ సర్టిఫికేట్, ఇంకా మొత్తం టోటల్గా ఇవంతా తీసుకెళ్ళాలంట అండి. ఇదంతా మనము ఫిల్ చేయాలంట అండి. స్టడీ సర్టిఫికేట్, 4th క్లాస్, 10th క్లాస్, ఇవన్నీ 7th క్లాస్, 7 years పీరియడ్స్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ SSC, ఇదంతా నీట్గా మనము అప్లై చేయాలండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా మనకి కంపల్సరీగా ఉండాలంట. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి బోత్ ఎలిజిబుల్ అంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని ఇచ్చారండి. ఇక్కడ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఇన్ go.ms.no.52 అని ఇచ్చారు. ఇక్కడ ఏజ్ వచ్చేసి 50 years ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు మనకి. ఇక అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేము, అక్కడ ఫాదర్ నేమ్, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, జనరల్ మేల్ ఆర్ ఫీమేల్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, OC SC ST BC ఏది ఉంటే అది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అదంతా నీట్గా మనము చేసి వెదర్ ఎక్స్ సర్వీస్లో మీరు ఎక్స్ సర్వీస్ ఏమైనా ఉన్నారా లేదా SR నో అది టైప్ చేసి నీట్గా మనము అప్లై చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద స్టాఫ్ నర్స్ పోస్ట్, ఇక మీ అడ్రస్ మొత్తం అంతా ఇక్కడ నీట్గా అప్లై చేసి మనము
ఇంట్రెస్ట్ ఉంటే మనము ఈ పోస్ట్కి అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ వచ్చిందండి. అది స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16/1/2021 నుంచి 25/1/2021 వరకు మనకైతే ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ పీడీఐసిడిఎస్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ పీడీఐసిడిఎస్. ఈ వ్యూ అనేది ఓపెన్ చేసి చూద్దామండి మనము. చూడండి ఫ్రెండ్స్, పత్రికా ప్రకటన. ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు శిశు గృహ నందు పూర్తి కాంట్రాక్టు పద్ధతిపై కింద పేర్కొన్న పోస్టులను సెలక్షన్స్ కమిటీ చైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు 1 సంవత్సరం కాలము పూర్తి అర్హులు గల వారి నుండి దరఖాస్తులు కోరడమైనది. 1 ఇయర్ అని మనకి ఇక్కడ 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్ కింద మనం పని చేయాలంట అండి. ఇక పోస్టుల వివరాలు వచ్చేసి మేనేజర్, కోఆర్డినేటర్ ఎస్ఎస్ఏ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. విద్యా అర్హత అంటే క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత మాస్టర్ డిగ్రీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పూర్తి అయి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీతో సైకాలజీ పూర్తి అయి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీలో హోమ్ సైన్స్ చైల్డ్ డెవలప్మెంట్ అయి ఉండాలి. ఇక శాలరీ వచ్చేసి 17,500 17,500 అనేది ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నర్సు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. నర్సింగ్లో సంబంధిత అర్హత కలిగిన విద్యా సంస్థ నుండి ఏఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. శాలరీ వచ్చేసి 9,000 అని ఇక్కడ రాసి ఉంది. ఇక థర్డ్ వచ్చేసి డాక్టర్, పార్ట్ టైం డాక్టర్ అనమాట. ఇక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. కనీసం ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్న మెడికల్ డాక్టర్ అయి ఉండాలి. పీడియాట్రిక్లో స్పెషలైజేషన్ ఉండాలి. ఇక శాలరీ వచ్చేసి 7,500 రూపాయలు ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలసిస్ట్. ఇక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఏదైనా డిగ్రీలో ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ తప్పనిసరి అని ఉందండి. ఇక్కడ వీళ్ళకి శాలరీ వచ్చేసి 14,000 అని ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా వెబ్సైట్ www.eastgodavari.nic.in నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అందులో పేర్కొన్న అర్హతల ప్రకారం పూర్తి చేసి ధృవపత్రములు జత చేయవలసిందిగా. ఇక్కడ 16/1/2021 తేదీ నుంచి 25/1/2021 లోపల కార్యాలయ పని దినములలో సాయంత్రం 5 గంటలలోపు శ్రీయుత ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమర్పించవలను అని ఇక్కడ రాశారండి. ఇక ఇది అప్లికేషన్ ఫామ్ అండి. నేమ్ ఆఫ్ ద అప్లికేషన్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, ఇక ప్రజెంట్ అడ్రస్, ఇక మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్, ఇక ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్, ఇక ఎగ్జామ్లో లెవెల్, బోర్డ్, ఇయర్, పాసింగ్ మార్క్స్ ఇవన్నీ నీట్గా మనం రాసి మనము అప్లై చేసుకోవాలన్నమాట. మనం సర్టిఫికేట్స్ అన్నీ ఒకసారి అన్నీ తీసుకెళ్ళాలి. ఇయర్, పాసింగ్, లొకేషన్, క్లినికల్, ఇంకా మెయిన్ ప్రాజెక్ట్ ఫీచర్స్ ఇవన్నీ మనం ఒకసారి నీట్గా చూసుకొని మనం అందులో అర్హత కలిగి ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కృష్ణా జిల్లా నుంచి ఒకటి నోటిఫికేషన్ అయితే ఖాళీగా ఉందండి. అది ఏంటి అంటే మనం ఇప్పుడు చూద్దాం క్లియర్గా. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/1/2021 నుంచి ఎండింగ్ డేట్ వచ్చేసి 20/1/2021 వరకు ఉందండి. ఇక్కడ వ్యూ అంటే మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. అది ఏంటంటే రిక్రూట్మెంట్ చైల్డ్ సైకాలజీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద 1 ఇయర్ పాటు పని చేయాలంట అండి. ఇక మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చైల్డ్ సైకాలజిస్ట్ పోస్ట్ అనమాట ఇది. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. శాలరీ వచ్చేసి 49,520 రూపీస్ అయితే ఇక్కడ ఇచ్చారండి. కాంటాక్ట్ బేసిక్ కింద ఇక్కడ వర్క్ చేయాలని రాశారండి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసి చైల్డ్ సైకాలజిస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ ప్రాసెస్డ్ ఏ డిగ్రీ ఆఫ్ ఎంఏ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ incorporated by on under the Central Act
provisional act or a state act or an institution recognized by the university అని మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారండి. పీజీ డిప్లొమా చైల్డ్ సైకాలజీ ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ ఆఫ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్ ఆఫ్ ఎంఈడి ఆర్ బిఈడి ఆఫ్ రికగ్నైజ్డ్ అని ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఇక మనకి ఈచ్ అప్లికేషన్కి 200 రూపీస్ అనేది మనం పే చేయాలని ఇక్కడ రాశారండి. మనకి అప్లికేషన్స్ మస్ట్ పే అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ 200 రూపీస్ ఓన్లీ బై వే ఆఫ్ కోర్స్డ్ డిమాండ్ ఆఫ్ 200 అనేది ఇక్కడ మనకి రాశారండి. ఇక్కడ ఎలా హౌ టు అప్లై అంటే ద క్యాండిడేట్స్ షుడ్ డౌన్లోడ్ ఇన్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్ www.krishna.ap.gov.in నందు అప్లై చేసుకొని సబ్మిట్ ద అప్లికేషన్ ఫిల్ ద అప్లికేషన్స్ విల్ బి ఆల్ రెలివెంట్ ఎన్క్లోర్స్ బై రిజిస్టర్డ్ పోస్ట్ నుంచి అప్లై చేసుకోవాలని చెప్పారండి. ఇక్కడ ఈ అప్లికేషన్ అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ GGH విజయవాడ ఆన్ ఆర్ బిఫోర్ 5 PM ఆన్ 21/2021 నుంచి 5 గంటల లోపల అప్లై చేసుకోవాలని చెప్పారండి. 20వ తేదీ మనకి లాస్ట్ అని చెప్తున్నారు. ఇక మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. నార్మల్గా అన్ని అప్లికేషన్స్ అనేవి ఒకటేలా ఉంటాయి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ మీరు ఇక్కడ ఏ పోస్ట్ అయితే అప్లికేషన్ రాయాలనుకుంటున్నారో ఆ పేరు ఇక్కడ రాసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు, ఇక్కడ మీ ఫోటో, నేమ్ ఆఫ్ ద ఫాదర్ మదర్, హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, ఇక డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC మీ మార్క్ లిస్ట్ ప్రకారం మీ SSC సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ డేట్, ఇంకా మెయిల్ అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబర్, ఇంకా సోషల్ స్టేటస్ SC or SC BC మీరు ఏదైతే అక్కడ టిక్ చేయాలి. ఇక మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ SR నో అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయాలి. ఇక ఇఫ్ యాజ్ ప్లేస్మెంట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ప్లేస్ టిక్స్ అనేది చేయాలి. ఇక్కడ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి వెదర్ ఎక్స్ సర్వీస్ మీకు ఏదైనా ఎక్స్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉందంటే SS లేదా నో అని టైప్ చేయాలి. ఇక్కడ మీ స్కూల్ డీటెయిల్స్, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని నీట్గా మనం రాసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫీజు అనేది 200 అయితే అవైలబుల్ ఉంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఈ 4 జిల్లాల లింక్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు.